హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యోచిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు నాగల చవితి. సో అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడండి. కార్తీక మాసం కాబట్టి నేను మార్నింగ్ 4 o'clockకి లెగిచి దీపం పెడతాను. అండ్ మమ్మీ కూడా ఈరోజు నాతో లెగిచారనమాట అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి. దీపం పెట్టాక డైలీ నేను కార్తీక పురాణం చదువుతాను. ఒక 30 అధ్యాయాలు ఉంటాయి 30 daysకి. సో ఈరోజు 4th డే కాబట్టి 4వ అధ్యాయం చదువుతున్నాను. 4వ అధ్యాయంలో శత్రుజిత్తు కథ ఉంది. ఎలా రాజకుమారుడు తన ప్రేమిక తన భర్త ఎలా వైకుంఠానికి వెళ్తారు అనేది ఉంది. అలా 4వ అధ్యాయం పూర్తి చేసుకొని నేను రెడీ అవుతున్నాను. ఫస్ట్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, బట్ లేటర్ శారీయే బెస్ట్ అనుకుని శారీ తీసుకున్నా. బట్ బ్లౌజెస్ ఏం సెట్ అవ్వకపోతే ఈ బ్లౌజ్ కనిపించింది. బట్ ఇది అక్కది చాలా లూజ్ ఉండే, పర్లేదని వేసేసుకున్నా. అండ్ నేను ఇలా వీడియోస్ తీసుకుంటే మమ్మీ పక్క నుంచి పనులు చాలా ఉన్నాయి, వీడియోస్ తర్వాత తీసుకుందామంటే సో పని చేయడానికి స్టార్ట్ చేశా. మమ్మీ కుకింగ్ చేస్తున్నారు. సో నాకు చలివిడిలో షుగర్ వేసి మిక్స్ చేయమన్నారు, ఒక ఉండలాగా. చిన్నప్పటి నుంచి మమ్మీ కూడా ఏం వర్క్స్ చెప్పేవారు కాదు, బట్ ఇప్పుడైనా సరే వర్క్స్ చేయాలి కదా, మమ్మీకి హెల్ప్ చేయాలి. అండ్ ఈ మధ్య మమ్మీ హెల్త్ కూడా బాగోట్లేదు. సో మమ్మీ సగం వర్క్స్ చేసుకుంటే నేను కూడా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా అనమాట. ఫస్ట్ రెడీ అయ్యి అన్ని పనులు చేస్తే లాస్ట్ కి ఏ టైం అయినా పర్లేదు కదా అని ఫస్ట్ రెడీ అయిపోయాను. ఫస్ట్ చలివిడి మిక్స్ చేసి దాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లో చేయమన్నారు. సో చేసి పెట్టాను. నెక్స్ట్ ముందు రోజు చేసిన సిమిడి ఉంది కదా, అది తీసుకొచ్చి దాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లా చేయమన్నారు. ఈసారి సిమెంట్ లో అయితే చాలా బెల్లం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ దాన్ని రీపీట్ చేయాలి. కొంచెం నువ్వులేసి మళ్ళీ ఆడితే బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది అని మేము అనుకుంటున్నాం. ఇలా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటే అండ్ వర్క్స్ కూడా నేర్చుకున్నట్టు ఉంది. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఆ 2 వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాలి, అన్ని వెరైటీస్. నేను కట్ చేసిన ఫ్రూట్స్ ఏంటి అంటే కోకోనట్, బనానా, యాపిల్, గోవా, ఆరెంజ్. అవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. లేటర్ షుగర్ కేన్ కూడా కట్ చేయాలి, బట్ అది నేను కట్ చేయలేకపోయాను. నానమ్మ వచ్చి కట్ చేశారు. మీరు ఏమేమి ఫ్రూట్స్ కట్ చేసి పెడతారు ఆర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాగల చవితి వీడియో కాబట్టి అసలు హిందూస్ ఎందుకు ఈ పూజ ఆర్ ఫెస్టివల్ చేసుకుంటారో చూద్దాం. ఈ రోజు నాడు నాగదేవతలు లైక్ అనంత, వాసుకి, తక్షక, కర్కోటక అండ్ పద్మ ఇలా పాతాళలోకలో ఉన్న నాగులన్నీ పూజిస్తాం. స్నేక్స్ ని మనం ఫర్టిలిటీ కోసం, ప్రొటెక్షన్ అండ్ పవర్ కి సింబల్స్ గా కన్సిడర్ చేస్తాం. మోస్ట్లీ నాగల చవితి 4th or 5th డే ఆఫ్టర్ దీపావళి అమావాస్య జరుపుకుంటాం. ఈ మధ్యలో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మందికి వాళ్ళ ఇంట్లో చేసిన ప్రసాదాలు నచ్చవు, బట్ నాకైతే మా ఇంట్లో చేసిన ప్రసాదాలు అన్నీ నచ్చుతాయి. ఎందుకంటే మా మమ్మీ ఈజ్ ద బెస్ట్ కుక్ అనమాట. ఫస్ట్ పులిహోర కోసం రైస్ పెడతారు, దాంట్లోనే టర్మరిక్ కూడా కలిపేస్తారు. నెక్స్ట్ పక్కన చింతపండు పులుపు కొంచెం ముద్దగా తీసుకొని దాంట్లోనే తగినంత సాల్ట్ వేసుకుని దాన్ని ఉడకబెడతారు. పోపు కోసం కావాల్సినవన్నీ తీసుకుని దాన్ని ఫ్రై చేసి పులిహోరలో కలిపేయడమే. మేము ఫస్ట్ ఇంట్లోనే నాగదేవతకి పూజ చేసి తర్వాత పుట్టకి వెళ్ళి పాలు పోస్తాము. ప్రతి ఇయర్ మా ఊరు వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మా ల్యాండ్ లో. ఎందుకు అంటే అక్కడ ఒరిజినల్ పుట్ట ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. మేము మోస్ట్లీ స్టీల్ ప్లాంట్ కే వెళ్తాం, ఎందుకంటే లోపల ట్రీస్ లోపల ఒరిజినల్ పుట్టలు ఉంటాయి అండ్ హోల్స్ అయితే అసలు మనకు కనిపించవు అండ్ చాలా కిందకు ఉంటాయి కాబట్టి. అండ్ లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ పుట్టలు కనిపిస్తాయి మనకి. సో లోపలికి వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి స్టార్టింగ్ లో కూడా వేసుకోవచ్చు మనం. మమ్మీ డాడీ వెతకడానికి వెళ్ళారు ఎక్కడ ఒరిజినల్ పుట్టలు కనిపిస్తున్నాయని. మనం పుట్టకి ఎందుకు వెళ్ళి పాలు పోస్తాము అంటే స్నేక్స్ కి ఒక థ్యాంక్స్ గివింగ్ లా. అవే మన ఎర్త్ ని బ్యాలెన్స్ చేస్తూ నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయని నమ్మకం కాబట్టి ఎవరైతే పూజ చేస్తారో పుట్టకి పూజ చేసే వరకు ఫాస్టింగ్ చేసి ఫస్ట్ ప్రసాదం తింటారు. మోస్ట్లీ మిల్క్, రైస్, ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ పెడతాం ప్రసాదంగా. సమ్ ఫ్యామిలీస్ కోడ్ని కూడా నాగదేవతకి బలి ఇస్తారు. మాకు ఆ సంప్రదాయం లేదు అంట. పురాణాల ప్రకారం భగవాన్ విష్ణు ఆదిశేషువు మీద విశ్రాంతి తీసుకుంటారు కదా, కాబట్టి నాగపూజ అంటే సృష్టి రక్షకుడికి పూజ చేసినట్లే. ఈ పండగ మనకి ఒక ముఖ్యమైన సందేశం చెప్తోంది. అది ఏంటి అంటే ప్రకృతిని గౌరవించాలి అని, ఏ జీవులని అయినా కాపాడాలి అని. స్నేక్స్ మన క్రాప్స్ ని, భూమిని, వాటర్ ని రక్షించే జీవులు. అందుకే నాగుల చవితి నాడు నాగదేవతలను పూజించడం అంటే మన కుటుంబానికి రక్షణ, సుఖశాంతి మరియు సంపద కలుగుతోందని నమ్ముతాం. అండ్ అసలు నాగల చవితి ఎందుకు చేసుకుంటామో ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, అది చెప్తా, ఏంటో వినేసేయండి. పూర్వం ఒక రైతు దంపతులు ఉండేవారు. వారు ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారు. ఒక సంవత్సరం రైతు పొలం దున్నుతూ ఉండగా పొరపాటున ఒక నాగపాము పిల్లను చంపేశారు. ఆ పాము తల్లి కోపంతో ఆ రోజు రాత్రి రైతు ఇంట్లోకి వచ్చింది. అని ఆ ఇంట్లో నాగుల పూజకు దీపం వెలిగించి పాలు పెట్టినట్టు చూసి ఆమె మనసు కరిగిపోయింది. ఆమె రైతు భార్యకు కలలో కనిపించి, మీ తప్పుకి నేను క్షమించాను. ఇక మీదట ఎవరైతే నాగుల చవితి రోజు నాగదేవతలను పూజిస్తారో వారికి సర్ప భయం ఉండదు, పిల్లలు, సౌభాగ్యం, కుటుంబ ఆరోగ్యం లభిస్తోంది అని కలలో కనిపించి చెప్పారు. అప్పటి నుంచి ఈ రోజు నాగుల చవితిగా జరుపుకుంటున్న రోజున నాగదేవతలకు పాలు సమర్పించి పూజ చేస్తే సర్పదోషాలు తొలగి
ఒక సంతోషాలు కలుగుతాయి అని విశ్వాసం. ఇది మా నాగుల చవితి వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏ ఆస్పెక్ట్ నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా చూడాలి అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఇలా చేసినట్టయితే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అండ్ నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి అనిపిస్తుంది.